పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే. సింగపూర్లో ఘటన జరిగిన నేపథ్యంలో తన కొడుకు ప్రాణాలతో బయటపడాలని, ఎలాంటి అపాయం జరగకూడదని పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న లెజినోవా శ్రీవారిని ప్రార్థించిందట. మొక్కు ఫలించడంతో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అన్న లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో ముందుగా తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేశారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపైన సంతకం చేసి ఆ తర్వాత సాధారణ భక్తుల్లాగానే కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది. పవన్ భార్య అన్న స్వతహాగా క్రిస్టియన్ అయినా కొడుకు ప్రాణాల కోసం తన మతాన్ని పక్కన పెట్టి తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం విశేషం. అంతేకాదు తిరుమలలో అన్నదాన కార్యక్రమానికి కొంత విరాళం కూడా ఇవ్వాలని ఆమె భావిస్తున్నారట. పవన్ భార్య చేస్తున్న పని పట్ల అభిమానులు, కార్యకర్తలే కాదు సాధారణ జనం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేబీ ఫ్రేమ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ తన ఎక్స్లో పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొడిదెల గారు తన కుమారుడు క్షేమంగా ప్రమాదం నుండి బయటపడినందుకు స్వామివారి మొక్కులో భాగంగా తలనీలాలు సమర్పించడం జరిగినది. హిందూ మతాన్ని అనుసరించే నేను ఎంతో గర్వపడుతున్నాను మేడం. సనాతన ధర్మాన్ని భర్త పరిరక్షిస్తుంటే అన్యమతం నుండి వచ్చి హిందూ మతాన్ని ఇంతలా గౌరవిస్తున్న మీ మనస్తత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది.